ఓటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏపీలో ఫర్ ద ఫస్ట్ టైం భారీగా ఓటింగ్ జరిగింది. ఎలా అంటే మిడిల్ క్లాస్ ఉమెన్, అబవ్ మిడిల్ క్లాస్ ఉమెన్ కూడా బయటకు వచ్చి, ఎప్పుడూ లేనిది మహిళలు ఎక్కువగా బయటకు వచ్చి భారీగా ఓటింగ్ జరిపినప్పుడు ఒకలాంటి చర్చ జరిగింది. హోల్ మీడియాలో కానీ, హోల్ ఏపీలో కానీ, లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక పెద్ద చర్చ జరిగింది. ఈ భారీ ఓటింగ్ దేనికి సంకేతము అని. సో ఇప్పుడు ఈ భారీ ఓటింగ్, అలానే ఇప్పుడు భారీగా మీకు వచ్చిన సీట్స్, వీటన్నింటినీ ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం, ముందే చెప్పాం. మేము గత 3 నెలలు చెప్తున్నాం, ప్రజలు ఓటు కోసం కసిగా ఉన్నారు, వస్తున్నారు, వేస్తున్నారని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలు వచ్చి ఓట్లు వేశారు, మేము ఇచ్చిన పథకాలు ఓట్లు వేశారు, మేము డబ్బులు మంచం ఓట్లు వేశారంటే, ఒరే బాబు అది కాదురా, మేము లైవ్లో ఉన్నాం, ప్రతి ఒక్కరు ఓటు చేస్తే సైకిల్కి వేసాం, గాజు గ్లాస్కి వేసాం అంటారు. కానీ ఎవడు కూడా ఫ్యాన్కి వేసామని చెప్పట్లేదు. ఏమంటే వాళ్ళు విసిగిపోయారు మేడం. చాలా దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు బిక్కుమని బతుకుతూ బతికారు ఇన్ని సంవత్సరాలు. ఎప్పుడు ఒక సినిమాలో గతంలో మేము ఏదో ఇంగ్లీష్ మూవీస్లో చూసేవాళ్ళం, హాలీవుడ్ మూవీస్లో ఆ రాజు ఒక రాజ్యాధికారంలో ప్రజలు చచ్చిపోతూ నరకం న్యూస్ బతికేవాళ్ళు, ఎప్పుడో బయటపడతామని అది మూవీస్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులు జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ళు చూసేసాం. మా అదృష్టం ఏమంటే కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు జనం బయటికి రాకుండా ఇంట్లో బతికిపోయారు. జనం బయటకు వచ్చితే మళ్ళీ అదే ఇబ్బంది జరుగుతుంది. ఇలాంటివన్నీ చాలా జరిగాయి మేడం. రాష్ట్రంలో జనాన్ని విపరీతంగా పీడించి వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసి, ఒకటి కాదు మేడం, చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గురించి మనకు 5-6 డిబేట్లు చేయాల్సిందే. కేవలం ఒకటే మేడం, ప్రజలు విరక్తి వచ్చింది, భయపడ్డారు. అన్నిటి మించి ఫైనల్గా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి పెట్టారు మేడం. అది ఏంది మేడం, అసలు మనం కష్టపడి సంపాదిస్తే ఆస్తులు ఆ డాక్యుమెంట్ ఆయనకి ఇవ్వాలంట, మనం జిరాక్స్లు పెట్టుకోవాలంట. రేపు ఆయనకి పథకాలు డబ్బులు లేకపోతే ఆ డాక్యుమెంట్లు అమ్మేస్తాడు. రేపు ఈయన మారిపోతాడు గవర్నమెంట్. రేపు నా ఆస్తిని నా కూతురుకో కొడుకో పెళ్లి చేయాలంటే నేను ఆ డాక్యుమెంట్ ఎవరు తిరిగిపోవాలి? ఆ డాక్యుమెంట్ డబ్బు ఎవడు కడతాడు? జగన్మోహన్ రెడ్డి ఎవడికి అమ్మాడో తెలియదు, ఎవడికి పెట్టాడో తెలియదు. తప్పు కదా మేడం, మన కష్టపడిన ఆస్తులు ఆయన ఎవడు ఇవ్వడానికి? అవన్నీ కరెక్ట్గా ఇవన్నీ ప్రజలు బాగా అబ్జర్వ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ప్రతి ఒక్కరికి మైండ్లో అర్థమయ్యేలా చెప్పారు. కాబట్టి ప్రజలు వద్దురా బాబు అని చెప్పారు మేడం. ఎక్కడైనా ఓటమి 150 నుంచి ఇంత డిజిటల్ పడిపోయిందంటే ప్రజలు తిరస్కరించారు. ఆ 11 సీట్లు ఎట్టొచ్చాయి తెలియదు మేడం, లేకపోతే నాకు తెలిసి జగన్ కూడా గెలిచేవాడు. రైట్, మరో కాల్ ఉన్నారు. భాను ఖతార్ నుండి కాల్ చేశారు. భాను గారు. హలో భాను గారు, కిరణ్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో భాను గారు, చెప్పండి. సార్ కిరణ్ గారు నమస్తే సార్. జనసేన పార్టీ ఎలా గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి సార్? పార్టీ బలోపేతనానికి మనం ఎంత కృషి చేయగలం? 2029 ఎలక్షన్ కి ఎంతలా మనం కృషి చేయగలం? ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నేతగా ఏమైనా సాధించగలమా? మన కళ్యాణ్ గారు ఏం తీసుకోబోతున్నారు స్టాండ్? థ్యాంక్ యూ అండి. సార్ ఇప్పుడు కళ్యాణ్ గారు ఏం చెప్పారు? 10 ఏళ్ళు ఈ పొత్తు కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇది ఏంటి, జగను ఓడిపోతానో తెలుసు, పార్టీ ఎత్తిపోతుంది తెలియదు మాకు కూడా. ఇప్పుడు పార్టీ ఎత్తిపోయింది, రేపు రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఇప్పటికైతే ప్రధాన ప్రతిపక్షం మేమే. మాకు అసలు అసెంబ్లీ గేటు దాటినేమో 2 చోట్ల ఓడిపోయారు, ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టుకోడు, మళ్ళీ జీవితంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ రాలేదని చెప్పి చాలా మనుషులు చాలా మాట్లాడారు. ఈరోజు చూసారా, స్ట్రైక్ రేట్ 21 2/2. 21 మంది ఎమ్మెల్యేలు గెలిచాం, 2 ఎంపీలు గెలిచాం, ఇంకా పోటీ చేస్తున్నా గెలిచేవాళ్ళం. ప్రజలకు ఆ విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రం కూటమి నిలబెట్టాడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాడంటే పవన్ కళ్యాణ్ గారే కేవలం. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. కాబట్టి మేము చెప్పేది ఏమంటే సార్, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. చంద్రబాబు గారు కూడా మాకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, మహిళలకు ఉచిత బస్సు, మహిళలకు ఇవ్వాల్సిన బీసీ మహిళలకు ఇవ్వాల్సిన పింఛన్లు, అలాగే ముస్లిం వాళ్ళకి ఇవ్వాల్సిన 4000 పెన్షన్లు, అలాగే డిఎస్సీస్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, అలాగే ఏవైతే హామీలు ఇచ్చాం, మెయిన్ హామీలు కరెంటు ఛార్జీలు తగ్గించడం, పెట్రోల్ ఛార్జీ తగ్గించడం, ఇవన్నీ కూడా అన్నీ నాకు తెలిసి ఇంకొక 1 month 2 monthsలో మీరు చూస్తుంటారు కదా, మళ్ళీ డిబేట్స్కి వస్తుంటాం కదా. ఒకవేళ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా మేము మాట్లాడతాం.